ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లుగా ఫేజ్ 6 ఉండబోవట్లేదు. మార్వెల్ స్టూడియోస్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ తర్వాత అవెంజర్స్ సీక్రెట్ వార్ వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉండబోతున్నాయో ఎంటైర్ ఫేజ్ 6 ని ఉద్దేశించి రివీల్ చేసేసింది. న్యూయార్క్ సిటీలో జరిగిన కామిక్ కాన్ ఎన్వైసీసీలో మార్వెల్ టెలివిజన్ అండ్ యానిమేషన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ విషయాలను రిలీజ్ చేసేశారు. వండర్ మ్యాన్ ట్రైలర్ ని రిలీజ్ చేసేశారు. విజన్ క్వెస్ట్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ చేసేశారు. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి వాండా ఇందులో ఏదో ఒక విధంగా ఇంట్రెస్టెడ్ గా కనిపించబోతుందని నేను అనుకుంటున్నాను. కొన్ని మార్వెల్ యానిమేషన్ ప్రాజెక్ట్స్ కి సెకండ్ సీజన్స్ అండ్ థర్డ్ సీజన్స్ కూడా రాబోతున్నాయని కూడా రివీల్ చేసేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ని కూడా ఎంసీయూలోకి ఫస్ట్ టైం తీసుకురాబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టెడ్ విషయాలు మీకు చెప్పబోతున్నాను. 2027 లో ఫేజ్ 6 ఎండ్ అవ్వబోతుంది. అప్పటి వరకు మార్వెల్ లో ఏ మూవీస్ రిలీజ్ చేయబోతున్నా అనేది క్లియర్ గా చెప్తాను. లెట్స్ లుక్ ఇన్ టు ఫేజ్ 6. సో ఫ్రెండ్స్ ఎంసీయూ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వండర్ మ్యాన్. జనవరి 27, 2026 లో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. వండర్ మ్యాన్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేశారు. చాలా మందికి ఈ ట్రైలర్ కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఒక స్టూడియో ఇప్పుడున్న హీరోస్తో అలసిపోతున్నామని వండర్ మ్యాన్ మూవీని తీస్తున్నారని అనౌన్స్ చేస్తారు. మన హీరో తన ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలుసుకుని ఆడిషన్స్ కి వెళ్తాడు. ట్రైలర్ చాలా ఫన్ గా ఉంటుంది, కానీ సూపర్ పవర్స్ ఏమీ ఈ ట్రైలర్ లో చూపించలేదు. వండర్ మ్యాన్ ఆరిజిన్ కామిక్స్ లో ఉన్న విధంగా అయితే తీయలేదు. ఎందుకంటే ఎంసీయూ కొన్ని సీన్స్ గానీ క్యారెక్టర్స్ గానీ ఆరిజిన్ లో ఉన్న విధంగా తీయలేరు. ఎగ్జాంపుల్ వండర్ మ్యాన్ ఆరిజిన్ కామిక్స్ లో హ్యాంక్ పిమ్, టోనీ స్టార్క్ మరియు ఆల్ట్రాన్ లో ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సేమ్ స్టోరీ లైన్ తో ఈ క్యారెక్టర్స్ ని పెట్టలేరని తెలిసి చేంజెస్ చేసేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2. ఇది మార్చ్ 2026 లో రిలీజ్ అవబోతుంది. ఈ సిరీస్ రిలీజ్ కంటే ముందు పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ వస్తుందని అనౌన్స్ చేసేశారు. అది కూడా మార్చ్ లోనే వస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైతే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1 ఎండ్ అవుతుందో అక్కడ నుంచి పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పనిషర్ కింగ్ పిన్ ని జైలు నుంచి తప్పిస్తాడని లీక్ అయ్యింది. అది మనం పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ లో చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్స్మెన్ 97 సీజన్ 2. ఇది నెక్స్ట్ సమ్మర్ లో వస్తుందని అనౌన్స్ చేసేశారు. అంటే మోస్ట్లీ 2026 సమ్మర్ లో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేశారు. సో 2027 సమ్మర్ లో సీజన్ 3 వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. జూలై 31, 2026 వస్తున్నాడు. అంటే మార్వెల్ మూవీస్ చాలా రోజుల తర్వాత రాబోతుంది. లేటెస్ట్గా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ జూలై 2025లో వస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 2026లో వస్తుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత రాబోతుంది. దీన్ని బట్టి అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్ రిలీజ్ డేట్స్కి 1 year గ్యాప్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో కొన్ని సన్నివేశాలను లీడ్ చేస్తాయని మార్వెల్ స్టూడియోస్ టెలివిజన్ హెడ్ వింటర్ బామ్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేశారు. మరీ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ కనెక్ట్ అవుతాయని చెప్తున్నాడు. బేసికల్లీ ఎంసీయూ అంటేనే అన్ని మూవీస్ కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ అవ్వాలి కూడా. అదేగా మనం కోరుకునేది. మనకు కూడా ఆల్రెడీ తెలుసు స్పైడర్ మ్యాన్ లో పనిషర్ అండ్ డేర్ డెవిల్ ఎప్పటికైనా కనిపిస్తారని. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సీజన్ 2. ఇది 2026 లో రాబోతుంది. అలాగే సీజన్ 3 2027 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ విజన్ క్వెస్ట్. వాండా విజన్ సిరీస్ ఎండ్ లో మనకి వైట్ విజన్ కనిపిస్తాడు. ఈ మూవీ అతని గురించే ఉంటుంది. కామిక్ కాన్ లో ఒక ఫుటేజ్ అండ్ ట్రైలర్ చూపిస్తారు. ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి వాండా ఫ్యామిలీ మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా చూడాలి. ఈ మూవీ 2026 లో వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే. అవెంజర్స్ డూమ్స్డే గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. టన్నుల క్యారెక్టర్స్ ఏ మూవీలో ఉండబోతున్నాయి. అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, వకాండాస్, మల్టీవర్స్ క్యారెక్టర్స్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ని చూడబోతున్నాము. అవెంజర్స్ డూమ్స్డే మల్టీవర్స్ ని నాశనం చేసి ఒక బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తుంది అన్నట్లుగా ఎండ్ అవ్వబోతుంది. ఈ మూవీ 2026 చివరిలో రాబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అవెంజర్స్ సీక్రెట్ వార్. 2027 లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఫేజ్ 6 లో ఇదే చివరి మూవీ. అవెంజర్స్ సీక్రెట్ వార్ మూవీ రిలీజ్ అయ్యేలోగా ఎక్స్మెన్ 97 సీజన్ 3, డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 3, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సీజన్ 3 రిలీజ్ అవుతాయి. రిలీజ్ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఇవి వస్తాయని మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. ఎక్స్మెన్ 97, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ డూమ్స్డేని ఇంపాక్ట్ చేయవు. బట్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 3 మాత్రం అవెంజర్స్ డూమ్స్డే గురించి ఏదైనా హింట్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అవెంజర్స్ డూమ్స్డే ఎంసీయూకి చాలా పెద్ద ప్రాజెక్ట్.
ఫ్రెండ్స్, ఇవి ఫేజ్ 6 లో ఉన్న మూవీస్ అండ్ అప్డేట్స్. ఈ మూవీస్ ని మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంసీయూ కూడా చాలా ప్లాన్స్ ని మార్పుల్ చేస్తుంది, లైక్ రీకాస్టింగ్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో. ఇవన్నీ ఫేజ్ 6 తర్వాతనే. మార్వెల్ మూవీస్ లో ఏ మూవీస్ అంటే మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటాయో కమెంట్ లో పెట్టండి. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.